అందరికీ వెల్కమ్ టు జిప్సన్ ఛానల్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ముందుగా ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఈరోజు చేయబోతుంది ఏంటంటే దీన్ని మరాఠీలో కడన్ అంటారు, తెలుగులో బోండాలతో చేసిన కూర అంటారు. దీన్ని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది నేను తింటుంటే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది సేమ్ చూడడానికి మాత్రం చికెన్ కర్రీలా ఉంటుంది, తినడానికి ఫిష్ కర్రీలా ఉంటుంది. ఫస్ట్ ఒక చింతకాయ నిమ్మకాయ సైజులో తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోండి. అది దాని లాస్ట్లో యూజ్ అవుతుంది కూరలో వేయడానికి. నెక్స్ట్ ఆనియన్స్ని బోండాకి ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే 2 వెల్లుల్లి తీసుకోండి, అలాగే కొంచెం కొబ్బరి తరిగి పెట్టుకోండి, అలాగే కరివేపాకు ముక్కలుగా చేసుకొని సన్నగా పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో చెక్క లవంగాలు వేసుకొని ఇందాక మనం కట్ చేసిన కొబ్బరి అలాగే వెల్లుల్లి వేసుకోండి. అలాగే మీకు ఎంత కారం తింటారో అంత సరిపడా తీసుకోండి. అలాగే ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి. ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకోండి, దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోండి, మెత్తగా పేస్ట్ అయ్యేలాగా. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి, అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకోండి, కట్ చేస్తాం కదా మనం ఇందాక, ఆనియన్స్ వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, మిరపకాయలు వేసుకోండి. అలాగే శనగపిండి మనం గట్టిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ వాటర్ లేకుండా మిక్స్ చేయండి, తర్వాత మధ్యలో యాడ్ చేసుకోండి వాటర్. ఇలా మిక్స్ చేసేటప్పుడు వాటర్తో పాటు అలాగే శనగపిండిని కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనం దాన్ని బాల్స్ లాగా చేయడానికి కావాలి. అందుకోసం ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం శనగపిండిని మిక్స్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే దాంతోపాటు ఆనియన్స్ కూడా ఎక్కువ కనిపించకూడదు, శనగపిండి కొంచెం ఎక్కువ కనిపించాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనకు బాల్స్ లాగా రావాలని చెప్పాను కదా, అదే మెయిన్ ఈ కర్రీలో యూజ్ అవుతుంది. అలాగే కొత్తిమీరని కట్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా లాస్ట్లో యాడ్ చేసి కలిపేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఆ పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ ఆర్ బాయిల్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడాక అందులో కాస్త కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా కరివేపాకు వేసాక మనం ఇందాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఒకసారి దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేయండి కాసేపు. ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు, అలాగే దాంట్లో ఉన్న ఏమైనా మసాలా స్మెల్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోయేంత వరకు దాన్ని ఆయిల్లో వేగనివ్వండి. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో మనం చింతపండుని వాటర్లో నానబెట్టాం కదా, ఆ వాటర్లో ఉన్న తొక్క అంతా తీసేసి వాటర్ని యాడ్ చేయండి. అలాగే ఒక 2-3 టైమ్స్ అలా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసి అలా వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి. దీనివల్ల సేమ్ ఇది చేపల కూర లాగే మనకు అనిపిస్తుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 5-6 మినిట్స్ తర్వాత వాటర్ అనేది
బాయిల్ అవుతూ ఉంటుంది. అంత లోపల మనం తీసుకున్నాం కదా శనగపిండితో బోండా పిండిలాగా చేసుకున్నాం కదా, వాటితో రౌండ్గా చేసుకొని అందులో వాటర్లోకి వేసేయాలి. స్లోగా వేయండి, ఎందుకంటే ఆ మధ్యలో పగిలిపోతాయేమో. ఇట్లా స్లోగా 1 యాడ్ చేసుకుంటూ వేయాలి దాంట్లోకి. అలాగే మనం శనగపిండి అంతా అయిపోయాక అందులో కొంచెం వాటర్ వేసి ఆ శనగపిండిని కూడా మొత్తం ఆ వాటర్లోకి వేసేయండి, ఎందుకంటే దీనివల్ల కూడా చాలా టేస్ట్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ అలాగే మనం ఆ బోండా పిండి వేస్తూనే దాన్ని తిప్పకండి. కాసేపు ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా తిప్పండి. ఇలా కాసేపు ఉడకనివ్వండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకు చూస్తే ఆయిల్ అలాగే కూర అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ కూర అయితే చాలా నచ్చింది నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ కర్రీ ట్రై చేశాక కమెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.